తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లో కొత్త కలకలం రేపింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హైకమాండ్ కు సంచలన ఫిర్యాదు చేశారు. అలంపూర్లో తనను ఓడించడానికి కాంగ్రెస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు కుట్రలు చేశారని, బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. తాను గెలిస్తే మంత్రి అవుతాననే కారణంతోనే ఇలా చేశారని సంపత్ ఆరోపించారు. తనకు నాగర్ కర్నూల్ ఎంపీ సీటు ఇచ్చి న్యాయం చేయాలని హైకమాండ్ ను కోరారు. పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని తెలిపారు. ఇక ఎల్బీ నగర్ లో ఓడిపోయిన మధుయాష్కి గౌడ్ కూడా సొంత పార్టీ నేతల వల్లే ఓడిపోయానంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు సంపత్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. అయితే తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి నెల అవుతుంది. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము మంచి జోష్ మీద ఉన్న ఈ తరుణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంపత్ కుమార్ ఎక్స్ఎమ్మెల్యే అలంపూర్ ఎక్స్ఎమ్మెల్యే సంపత్ కుమార్ హైకమాండ్ కి రాసిన లేఖ ఏదైతే ఉందో అది కలకలం సృష్టించింది. ఇక్కడ సామాజిక మాధ్యమాలలో కూడా ఈ వార్త వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికలలో మనస్పర్ధాలు ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టి తమదైన శైలిలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేస్తూ 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలను విజయం సాధించి మంచి పట్టును సాధించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఏఐసీ ప్రతినిధి సంపత్ కుమార్ ఉన్నారో ఆయన హైకమాండ్ కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. తను గత ఎన్నికలలో అలంపూర్ లో ఓడిపోవడానికి మంత్రి జూపల్లి కారణమని, ఆయన వల్లనే నేను ఓడిపోయానంటూ కూడా ఈయన హైకమాండ్ కు లేఖ రాసినట్టు మనకు సామాజిక మాధ్యమాలలో తెలుస్తుంది. అయితే ఈ లేఖ రాయడం తోటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఎందుకోసం ఈ విధంగా లేఖ రాయాల్సి వచ్చింది, అసలు దీనికి వెనుక ఉన్న కారణం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించడం జరిగింది. అయితే దీనికి సంపత్ కుమార్ నుంచి ఇప్పటి వరకు మనకు టచ్ లోకి రాలేదు. అయితే ఈ లేఖలో సంపత్ కుమార్ నాకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వండి, లేదంటే పీసీసీ పదవి ఇచ్చినా దానిని కూడా నేను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ లేఖ రాసినట్టు మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో మధుయాష్కి గౌడ్ కూడా కాంగ్రెస్ కి ఈ విధంగా లేఖ రాయడం తోటి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ లో తీవ్ర కలకరము, అదేవిధంగా నాయకుల మధ్య చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. సందీప్, సంపత్ కుమార్ స్పందించారా శశి? సంపత్ కుమార్ ఇప్పటి వరకు మనకు అందుబాటులోకి రాలేదు, ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వస్తున్న వార్త మాత్రం కేవలము సామాజిక మాధ్యమాలు ఏదైతే సోషల్ మీడియా ఉందో దాంట్లో మాత్రమే వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి సంపత్ కుమార్ కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. చూద్దాం మనము సంపత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు సంపత్ కుమార్ ఏం చెప్తారు అన్న దానిపైన ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. సార్, ఈ కామెంట్స్ మీద జూపల్లి వర్గం ఏమంటుంది? జూపల్లి వర్గము ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు, వాళ్ళు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. అయితే దీని వెనుక ఎలాంటి నిజం అన్నది లేదు, ఇది కేవలము కల్పితం మాత్రమే. జూపల్లి ఎలాంటి సంపత్ ఓటమి వెనుక జూపల్లి హస్తం ఎలాంటి హస్తం లేదన్న వాదన మాత్రమే జూపల్లి వర్గీయుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి ఉంది. జూపల్లి మినిస్టర్ అయ్యాక సంపత్ కుమార్ కలిసారా? జూపల్లిని లేదండి, ఇప్పటి వరకు అయితే జూపల్లి మినిస్టర్ అయ్యాక సంపత్ కలిసిన సందర్భం అయితే లేదు. బహుశా దీనిని ఓటమిని మనసులో పెట్టుకుని ఈ అనుమానంతోనే ఇప్పటి వరకు సంపత్ జూపల్లిని కలవనట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతము సంపత్ మనకిచ్చే వివరణ పైనే పూర్తి అంశం ఆధారపడి ఉంది. సందీప్, అంటే నాగర్ కర్నూల్ ఎంపీ సీటు ఆశిస్తున్నారు కదా, ఇదే సీటు మళ్ళీ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి? అయితే సంపత్ ప్రస్తుతము ఇన్ని రోజులు ఇప్పటి వరకు అయితే సంపత్ రేట్లు ఉన్న పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం తాజాగా ఆయన రాసిన లేఖ ద్వారా ఆయన మంత్రుల మాట బయట పెట్టడం జరిగింది. గతం నుంచి కూడా మల్లు రవి పార్లమెంట్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం కోసం బాగా కష్టపడ్డ పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న అన్ని స్థానాలను ఒక అలంపూరు గద్వాల్ మినహా మిగతా అన్ని స్థానాలను కూడా మల్లు రవి గెలిపించుకునే ప్రయత్నం చేశారు, దాంట్లో కూడా సఫలీకృతమయ్యారు. అయితే ఈ మల్లు రవి
గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కూడా ఆయన నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని ఆశతో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ అవుతుంది. అయితే ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం అయితే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడే అవకాశం అయితే మెండుగా ఉన్నట్టు కనిపిస్తుంది సందీప్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు ఇంకా కాకముందే అభ్యర్థుల ఆరోపణలు అంటే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అధికార పార్టీ ఏఐసీసీ పెద్దలు స్పందించారా శశి? ఇంతవరకు అయితే ఏఐసీ సభ్యులు స్పందించలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనము ఏదైతే మనము కంప్లైంట్ చేసిన తర్వాత దాని గురించి నిజ నిర్ధారణ చేసుకుంటారు. దాని తర్వాత దాని మీద ఒక కమిటీ వేసి దానిని పూర్తిగా విచారించిన తర్వాతనే ఏఐసీ పెద్దలు ఎవరైనా సరే స్పందించే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే ఏఐసీ పెద్దల ద్వారా కానీ ఇతర వాళ్ళ ద్వారా కానీ ఎలాంటి స్పందన వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అంటే కామెంట్ల వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఈ కామెంట్ల వల్ల ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అలంపూర్ సంపత్ అలంపూర్ నుంచి సంపత్, తర్వాత గద్వాల నుంచి సరిత వీళ్ళిద్దరు ఓడిపోయారు. దీనివల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఈ రెండు స్థానాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల అభ్యర్థులే గెలుపొందారు కాబట్టి దీనివల్ల కాంగ్రెస్ కు పెద్దగా నష్టం జరగదని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శశి.